సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని దేశ ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 13న లేదా 14న ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా ఎన్నికల తేదీ ఇంకా వెల్లడి కాలేదు. కానీ సాధారణ ఎన్నికలు 2024 ఏప్రిల్ అండ్ మే 2024లో జరుగుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం 17వ లోక్సభ సెషన్ నడుస్తోంది. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్తో 18వ లోక్సభ సెషన్కు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలను నిర్వహిస్తుంది. జూన్ 16, 2024న భారతదేశంలో లోక్సభ ఎన్నికలు పూర్తవుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఓం బిర్లా లోక్సభ స్పీకర్గా ఉన్నారు. లోక్సభకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయన్నది తెలిసిన విషయమే. ఇక ఏపీలో ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు ప్రచారం జరుగుతోంది. మార్చి 13వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని, మార్చి 28వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఏప్రిల్ 19లోపు ఎన్నికలు జరగనున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఫలితాల విషయానికి వస్తే మే 22న వెలువడతాయట. మే నెల 30 కల్లా కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. 2019లో లోక్సభ ఎన్నికలకు మార్చి 10న షెడ్యూల్ ప్రకటించిన ఈసీ ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 విడతల్లో పోలింగ్ నిర్వహించింది. మే 23న ఫలితాలు ప్రకటించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో షెడ్యూల్ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరో 2 రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. అయితే 2019లో 7 దశల్లో ఎలక్షన్లు నిర్వహించినట్టుగానే ఈసారి కూడా ఎన్నికలు అదే తరహాలో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చి 14 నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక లోక్సభ మొదటి దశ ఎన్నికల ఓటింగ్ ఏప్రిల్ 2వ వారంలో జరిగే ఛాన్స్ ఉంది. ఇటీవల ప్రధాని మోడీ కూడా ఓ సభలో మాట్లాడుతూ ఈ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ 52 సీట్లకు పరిమితమైంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధించాలని టార్గెట్ ఫిక్స్ చేసింది. అలాగే ఎన్డీఏతో కలిపి మొత్తం 400 సీట్లు గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఇండియా కూటమి బీజేపీని గద్దెదించే ప్రణాళికలను రచిస్తోంది. కానీ ఆ కూటమి బలంగా లేదనే చెప్పొచ్చు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, నితీష్ కుమార్ కూటమి నుంచి బయటకు వచ్చేశారు. దీంతో ఇండియా కూటమికి బీజేపీకి ధీటుగా నిలబడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇక ఇప్పటికే బీజేపీ లోక్సభకు సంబంధించిన మొదటి విడత అభ్యర్థుల లిస్టును ప్రకటించగా, ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు సైతం విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చాక పూర్తిస్థాయి అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది.